వీటిలో బ్రేకింగ్ చూస్తాం. తెలంగాణ రాష్ట్రంలో డెంగీ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. నెల వయసున్న చిన్నారుల నుంచి వయోవృద్ధుల దాకా డెంగ్యూ బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. గత ఆగస్టు నెలలో ఒక్క హైదరాబాద్లోనే 1171 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు నెలలో పోలిస్తే 164 కేసులు ఎక్కువ నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 2972 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జూలై నెలాఖరు వరకు నమోదైన 961 కేసుల నుంచి ఇది ఒక్కసారిగా పెరిగింది. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో 1562 కేసులు నమోదయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో డెంగీ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. నెల వయసున్న చిన్నారుల నుంచి వయోవృద్ధుల దాకా డెంగ్యూ బారిన పడుతున్నారు. దీంతో ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. గత ఆగస్టు నెలలో ఒక్క హైదరాబాద్లో 1171 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు నెలలో పోలిస్తే 164 కేసులు ఎక్కువ నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 2972 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జూలై నెలాఖరు వరకు నమోదైన 961 కేసుల నుంచి ఇది ఒక్కసారిగా పెరిగింది. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో 1562 కేసులు నమోదయ్యాయి.